పీసీఓడి పీసీఓఎస్కి నా డిఫరెన్స్ ఏంటి మేడం? పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్, పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. అంటే క్లియర్గా సింపుల్గా చెప్పాలి అంటే పీసీఓడి వాళ్ళకి ఓవరీలో ఇమ్మెచ్యూర్ ఫాలికల్స్ ఉంటాయి, అంటే సిస్ట్ లాంటివి ఉంటాయి. అదే పీసీఓఎస్ వాళ్ళకి ఆ ఇమ్మెచ్యూర్ ఓవేరియన్ ఫాలికల్స్తో పాటు వాళ్ళకి ఎక్స్ట్రా కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. అంటే వాళ్ళ మెటబాలిక్ హెల్త్ అండ్ హార్మోనల్ హెల్త్ రెండు ఎఫెక్ట్ అవుతాయి పీసీఓఎస్లో. అంటే వాళ్ళకి ఓవరీస్లో ఓవేరియన్ సిస్ట్లతో పాటు ఎక్సెసివ్ ఫేషియల్ హెయిర్ ఉండడం, పింపుల్స్ రావడం, ఎక్కువ హెయిర్ లాస్ అవుతూ ఉండడం, అన్వాంటెడ్ ఫేషియల్ హెయిర్, ఒబేసిటీ, ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఇలా పీసీఓఎస్ అనేది కేవలం ఓవరీసే కాదు ఓవరాల్ బాడీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో అది మెయిన్ డిఫరెన్స్. పీసీఓడి అనేది సింపుల్గా డైట్, ఎక్సర్సైజెస్, లైఫ్ స్టైల్ చేంజెస్తో ఈజీగా ట్రీట్ చేయొచ్చు. కానీ పీసీఓఎస్కి లైఫ్ స్టైల్ చేంజెస్తో పాటు మెడికేషన్ కూడా అవసరం పడవచ్చు. అసలు చాలా మందికి పీసీఓఎస్ ఉన్నట్టే తెలీదు. అసలు ఎప్పుడు మనం పీసీఓఎస్ గురించి ఆలోచిస్తామంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా రావడం. అసలు ఈ పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా వస్తుంది అని మనకి ఎప్పుడు అర్థం అవుతుంది? అంటే గ్యాప్ ఎంత ఉండాలి, నార్మల్ రేంజ్ ఏంటి? పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉన్నాయని ఎప్పుడు చెప్తాము అంటే వాళ్ళ డే ఆఫ్ సైకిల్ చూసుకోవాలి. అంటే లాస్ట్ పీరియడ్లో ఫస్ట్ డే నుండి ఈ పీరియడ్ ఫస్ట్ డేకి మధ్యలో ఎన్ని డేస్ ఆఫ్ సైకిల్ ఉన్నది కౌంట్ చేసుకోవాలి. అంటే నార్మల్గా అయితే 24 to 38 డేస్ ఆఫ్ సైకిల్ నార్మల్ మెన్స్ట్రల్ సైకిల్. ఒకవేళ ఎవరికైనా 24 డేస్ లోపే మళ్ళీ సైకిల్ వచ్చినా లేదా 38 డేస్ దాటినా అది ఇర్రెగ్యులర్ పీరియడ్ అని అర్థం. అండ్ ఒక సైకిల్లో యూజువలీ 5 to 8 ml ఆఫ్ బ్లడ్ లాస్ ఉంటుంది. అంటే పర్ డే ఒక 3 to 6 ప్యాక్స్ వరకు ఓకే, అంతకంటే ఎక్కువ అవుతుందంటే ఖచ్చితంగా మీరు గైనకాలజిస్ట్ని కలవాలి. అండ్ ఒక సైకిల్లో 7 to 8 డేస్ వరకు నార్మల్ బ్లీడింగ్ వరకు ఓకే. ఆ 7 to 8 డేస్ కంటే పెరిగినా ఖచ్చితంగా గైనకాలజిస్ట్ని కలవాలి, అది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కింద వస్తుంది. మెనోపాజ్ తర్వాత కూడా కొంచెం బ్లీడింగ్ అవుతుంది అని అంటుంటారు, అది కామన్గా తీసుకోవచ్చా లేకపోతే అదేమైనా ప్రమాదకరమా? మెనోపాజ్, పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ చాలా డేంజరస్. అంటే మ్యాలిగ్నెన్సీలో కూడా పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అవ్వచ్చు. ఖచ్చితంగా మెనోపాజ్ అయిపోయిన ఒక 2 yearsకి ఎవరికన్నా బ్లీడింగ్ అవుతుంది, జస్ట్ కనిపిస్తుంది అన్నా కూడా ఖచ్చితంగా గైనకాలజిస్ట్ని కలవడం ఇంపార్టెంట్. అంటే బేసిక్ స్క్రీనింగ్ టెస్ట్లు చేయించుకొని, అల్ట్రాసౌండ్ చేయించుకొని చూయించుకోవాలి. ఎందుకంటే ఛాన్సెస్ ఆర్ మోర్ అది క్యాన్సర్గా, మ్యాలిగ్నెన్సీగా ఉండడానికి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఒకసారి మెనోపాజల్ బ్లీడింగ్ లో. కానీ మనం అది చాలా సాధారణం అని ఒక్కొక్కసారి తీసి పారేస్తూ ఉంటాం, చాలా అశ్రద్ధ చేస్తుంటాం. ఇంకొకటి ఏంటంటే 50 years తర్వాత అసలు విమెన్ వాళ్ళ హెల్త్ మీద ప్రియారిటీ అనేది పూర్తిగా తగ్గిపోతుంది. ఎప్పుడో అవసరమైతే తప్ప, లేదా ఫుల్గా సిక్ అయిపోయిన తర్వాతే మనం డాక్టర్కి చూపించుకుంటాం. సో ఇప్పుడు మనం అస్సలు అలా అశ్రద్ధ చేయకూడదు. ఖచ్చితంగా ఏమన్నా మనకు కొంచెం బ్లీడింగ్ కానీ స్పాటింగ్ కానీ అనిపించిన వెంటనే డాక్టర్ని సంప్రదించడం చాలా అవసరం, చాలా అవసరం, ఇంపార్టెంట్ అది.